నమస్కారం అండి. నమస్తే. అంబటి రాంబాబు గారి మీద రీసెంట్గా ఒక కేసు అయింది. అయినా సరే ఆయన ఏమాత్రం తగ్గట్లేదు. కేసుల మీద కేసులు పడ్డా సరే నేను ఇంతే అన్నట్టు మాన్నట్టు ప్రవర్తిస్తున్నాడు. ఏంటంటారు అసలు ఆయన పరిస్థితి ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారమ్మా, కళాఖండగా చెప్పేశాడు, అరే బాబు నీకు రేపు సీట్ లేదురా బాబు అని చెప్పేశాడు. ఇక ఆ మూమెంట్లో ఏం చేయాలో అర్థం కాక బయటకు వచ్చి గింజుకుంటున్నాడమ్మా, అంత మించి ఏమి లేదు. ఫేమస్ మరి ఏదో అవ్వాలి కదా, ఫేమస్ ఏదో అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీట్ లేదన్నాడు కదా, గుంటూరులో ఎవరు వాడికి ఓటు ఎవరు, ఇక ఏదో కులగజ్జం లేపుదామని చెప్పేసి అది మన పవన్ కళ్యాణ్ గారినే కులం నుంచి దూరం చేసేంత దమ్ముంది వాడికి. ఆ మాటలు మాట్లాడుతున్నాడు బయటకు వచ్చి. ఇంకేం మాట్లాడతాం వాడి గురించి మనం? పవన్ కళ్యాణ్ గారిని ఆ విధంగా మాట్లాడడం కానీ కించపరిచేలా చేయడం కానీ, అంటే ఈరోజు అక్కడ కూటమి నిలబడింది అంటే ఆయన ఒక కారణం. ఆయన అంత తక్కువ మాట్లాడే పరిస్థితి ఏంది? మళ్ళీ కేసులు అయితే అని తెలిసి కూడా ఎందుకు అట్లా ప్రవర్తిస్తున్నాడు ఆయన? టీడీపీ దెబ్బ సరిపోవాలా, టీడీపీ కార్యకర్తల దెబ్బ సరిపోవాలా, కులగజ్జం లేపుదామని చూశాడు. కాబట్టి జనసేన ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు కదమ్మా, వాళ్ళ దెబ్బ అనేది చూడాలని బాగా ఆశగా ఉంది. ఆ దెబ్బ చూస్తాడని మేము అనుకుంటున్నాం. అది వాళ్ళ కూతురు కూడా రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉందంట. ఏమో మరి వాళ్ళ అల్లుడు మరి తెలియదమ్మా నాకు. ఇద్దరు అల్లుళ్ళు కమ్మారు అని చెప్పాడు. మరి అల్లుడు ఏమైనా ఊరుకుంటాడో లేదో తెలియదు. ఆ మాట్లాడు అన్నయ్య అంతే. మరి పవన్ కళ్యాణ్ గారిని తిట్టినప్పుడు నానా అని 2 పీక్ ఉండాల్సింది కదా, ఎందుకు పీకలేదో మాకు అర్థం కావట్లేదు. అది ఇప్పుడు ఆయనకే గతి లేదు, వాళ్ళ కూతురు చేంజ్ చేస్తుంది అనేది నేను అంటుంది అదే కదమ్మా. అదే హైదరాబాద్ అనుకుంటున్నారు. గుంటూరు కృష్ణా జిల్లా అంటే ఆడికి ఇంకా పూర్తిగా మైండ్కి ఎక్కట్లేదు. ఆడు పుట్టాడు కానీ పెరిగింది మొత్తం హైదరాబాద్ అంట. అందుకని గుంటూరు కారం, గొడ్డు కారం ఉంటుంది చూసావా, ఆ రుచి అనేది చూడలేదు. చూస్తాడని మేము అనుకుంటున్నాం. అది నమస్కారం అండి. నమస్కారం అండి. అంబటి రాంబాబు రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి గురించి, క్యాస్ట్ గురించి, ఇలా కులానికి సంబంధించి గొడవలు తీసుకురావాలి అన్న ఉద్దేశంతో కొన్ని వ్యాఖ్యలు అనడం జరిగింది. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? ఆయన ఫ్యూచర్ పరిస్థితి ఏంటంటారు వైఎస్ఆర్సీపీలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే అండి, ఈ అంబటి రాంబాబు అనే మనిషి ఒకడు పుట్టాడని చెప్పి మర్చిపోదాం. ఎందుకంటే తన వల్ల లాభం అనేది తన కుటుంబానికి కూడా ఉందో లేదో అని చెప్పేసి ఆ కుటుంబం వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే తన నోటి దూల వల్ల ఆల్రెడీ ఇల్లు కాల్చుకున్నాడు. అది కూడా వాళ్ళ కార్యకర్తలు చేశారని చెప్పేసి అదో పుకారు ఉంది. అది ఎంతవరకు నిజమనేది కూడా తెలియదు. ఒకవేళ పొరపాటున అదే నిజమైతే ఆయనని ఇప్పుడు ఒకప్పుడు అనేవాళ్ళు బాటా చెప్పు గట్టిగా ఉండేది అని చెప్పేసి, ఆ చెప్పును కూడా వదిలేసి ఇంకేదైనా కొత్త చెప్పు స్టార్ట్ చేయాలి. ఎందుకంటే తన కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేకపోతుండు, తన కుటుంబానికి రక్షణ ఇవ్వలేకపోతుండు. తను జైల్లోకి వెళ్ళి అక్కడ కనీసం ఏదైనా నేర్చుకుందామన్న జ్ఞానం లేకుండా పోతుంది. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పోలీసులు ఇంకేదో అన్నాడంట. అవసరం అది? ఇప్పుడు వచ్చేసి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని కాపులు అని చెప్పి పేరు తీస్తున్నారు. అసలు ఒకప్పుడు మన పాత వాళ్ళు నోటిదులు అని చెప్పి ఒక చిన్న వర్డ్ యూజ్ చేశారు. ఆ వర్డ్ కూడా సరిపోదు అంబటి రాంబాబుకి. అంతకంటే పెద్దవాడు ఏదైనా ఉంటే అది కొత్త మనమే సృష్టించి ఆ మాట ఆయనకు యూజ్ చేయాలి. అప్పుడు కానీ ఈయన నోటిదులు ఆగదేమో. ఈయన వల్ల ఆల్రెడీ జగన్ పారిపోయి బెంగళూరులో దాక్కున్నాడు. మొన్న ఈ మధ్య ఒకసారి 11 నిమిషాలకు వచ్చిండు, ధైర్యం చేసిండు, మళ్ళీ పోయి పారిపోయేటట్టే ఉన్నాడు. ఆయన పొరపాటున రేపు పొద్దున ఎలక్షన్స్ వచ్చేసి ఆ పాదయాత్ర చేయాలనుకున్నా కూడా ఈయన నోటిదుల వల్ల ఆయన రాలేకపోతాడు. ఈయన నష్టం అనేది నేను చెప్తుంది, ఆయన కుటుంబానికి నష్టమే. ఈయన రాజు అని చెప్పి నాకు దేవుడు, నా యేసు, నా అల్లా, నా ఏదేదో మాట్లాడుతున్నాడు. అటువంటి జగన్ కూడా దాక్కోవాల్సి వస్తుంది ఈయన మాటల వల్ల. ఈయన జైల్లో కూర్చుంటున్నాడు ఆరాంగా, 14 రోజులు రిమాండ్లో ఉంటుండు. వాళ్ళు కొడుతున్నారో ఏం చేస్తున్నారో అది వేరే విషయం. 14 రోజులు మాత్రం సేఫ్ అవుతుండు జగన్ గారికి పరిస్థితి. ఇప్పుడు వీడి నోటితుల వల్ల మళ్ళీ నేనెక్కడ జైల్లో పోతానని చెప్పి ఆయన భయపడుతున్నారు. ఏవేవో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి ఆ రేంజ్లో ఉన్న నేను వాడితే నా అభిమానులు ప్రజలు వాడతారు. ఆ విధంగా వాళ్ళకి ఏదన్నా హాని జరుగుద్ది, వాళ్ళకి ఏదైనా చెడు జరిగితే మరి కరెక్ట్ కాదని ఆయన యాడ్లు కూడా చేయట్లా. ఆఫ్టర్ ఆల్ 10 కోట్లు 20 కోట్లు ఏంటి ఆయనకి, 1000 కోట్లు కూడా ప్రధానమంత్రి లాంటి వాడు కూడా ఇవ్వగలడు. ఇవాళ విదేశాల నుంచి కూడా ఆయన ఫండ్స్ వస్తాయి. ఈ దిక్కుమాల ముండా కొడకల్లారా మీరు ఎక్కడున్నారా కానీ 10 కోట్లకి 20 కోట్లకి అమ్ముడుపోయే టైపు ఆయన. నీతి నిజాయితీలతో విప్లవాలతో పుట్టిన వాడు ఆయన. అర్థమైందా? ఆయన ఏం చెయ్యి, ఎలా చెయ్యి, ఏ విధంగా అయినా సరే పేద ప్రజలకి న్యాయం చేయటం కోసమే ఆలోచిస్తాడు. ఆయన ఎంతమంది ఎన్ని రకాలుగా ఎన్ని అనుకున్నా ఏం పట్టించుకోడు. అర్థమైందా? ఆయన మౌనంగా ఉన్నాడా? ఆయన నోరు తెరిస్తే మూసుకుంటారు మీరు. అర్థమైందా? అసలు విశ్వరూపం వేరే ఉంది, మీరు ఇంకా ఎవరో చూడలా, మేము దగ్గర నుంచి చూసాం. అర్థమైందా? పేద ప్రజల దోలకు వస్తే ఆయన నిజంగా కుల పిచ్చి కానీ, మత పిచ్చి కానీ, ప్రాంత పిచ్చి కానీ, ఇట్లాంటి పిచ్చిలు ఆయనకు ఉండవు. పేద ప్రజల నిర్మూలన కోసమే ఆయన వచ్చాడు. అర్థమైందా? అది అర్థం చేసుకోండి. ఏంటి రోజు ఈ ప్యాకేజీలు గీకేజీలు, అర్థమైందా, ఇట్లాంటివి మానుకోండి.